కాటుక తెగులు అన్నది ఎందుకు అంటే మనకి ఈ సెప్టెంబర్ కానీ ఈ అక్టోబర్ మాసంలో ఒక 4 రోజులు అధిక వర్షపాతం వస్తుంది. తర్వాత 2 రోజులు ఎండ పరిస్థితి ఉంది. బెట్ట పరిస్థితి వల్ల ఎక్కువ అధిక వర్షపాతం, అలాగే దాన్ని ఫాలో అవుతూ బెట్ట పరిస్థితులు 95% వరకు తేమ, అధిక తేమ అన్నది కూడా వీటికి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఈ కాటుక తెగులు మనకి ఏంటంటే దాని మీద మనకి చిన్న పసుపు ముద్దల ఫాల్స్ మట్ అంటాము. పసుపు ముద్దలాగా గింజల పైన రావడం వల్ల వాటిని మనము హార్వెస్ట్ చేసేటప్పుడు క్వాలిటీ మొత్తం అన్ని గింజలకి ఆ మచ్చ రావడం వల్ల క్వాలిటీలో నష్టం జరిగి దిగుబడిలో ఆదాయం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కనుక ఈ కాటుక తెగులు కానీ గింజ మచ్చ కానీ రాకుండా రైతులు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ దానిని టెబుకొనజోల్ కాంబినేషన్లో 80 గ్రాములు ఎకరానికి స్ప్రే చేసుకుంటే గనక ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సోదరులందరూ ముందస్తు జాగ్రత్తగా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ 80 గ్రాములు ఎకరానికి స్ప్రే చేసుకోవడం వల్ల ఈ కాటుక తెగుల నుంచి నివారణ చేసుకోవచ్చు.